26వ తేదీ ఇంద్రపార్క్ దగ్గర జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎస్టీ డిక్లరేషన్ అంటూ చేవెళ్ల భారీ బహిరంగ సభలో డిక్లరేషన్ను ప్రకటిస్తూ 12 హామీలను ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్న ఏ ఒక్క హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేసుకుంటా పాలన కొనసాగిస్తా ఉంది. ఇవాళ అధికారంలోకి వచ్చాక గిరిజనులను మంత్రిత్వ శాఖలో ఇప్పుడు వరకు తీసుకోకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా చేవెళ్ల డిక్లరేషన్లో ఎస్టీలకు అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో 12% రిజర్వేషన్ను అమలు చేస్తానని హామీ ఇచ్చి అది మర్చిపోవడం జరిగింది. కొత్తగా ఐటీడీఏలను ఏర్పాటు చేస్తానని చెప్పి విస్మరించడం జరిగింది. అసైన్డ్ భూములను పట్టాలు ఇస్తానని చెప్పి మాట తప్పడం జరిగింది. అదేవిధంగా ట్రైబల్ సబ్ ప్లాన్ కింద 1,000 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి ప్రతి తండాలను మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా ప్రణాళికను విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఎస్టీలను 3 నూతన కార్పొరేషన్లు ఎరుక, కోయ సేవాలాల్ కార్పొరేషన్లుగా విభజించి ప్రతి కార్పొరేషన్కు 750 కోట్ల నిధులను కేటాయిస్తామని చెప్పి అది పూర్తిగా విస్మరించడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ గిరిజనులను నైవంచన చేసుకుంటా పాలన సాగిస్తున్నది. కావున దాన్ని చమరగీతం పాడడానికే రేపు జరిగే 26వ తారీఖున మహాధర్నా కార్యక్రమాన్ని యాదాద్రి జిల్లా నుండి అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజు నాయక్, జిల్లా ఇన్ఛార్జ్ భాస్కర్ నాయక్, జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాములు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ నాయక్, పట్టణ అధ్యక్షుడు మోహన్ నాయక్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని ఇవాళ మహాధర్నా కార్యక్రమాన్ని కరపత్ర ఆవిష్కరణకు ఇచ్చేసిన జిల్లా నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేవెళ్ల డిక్లరేషన్ కోసం కేంద్రం నుంచి మల్లికార్జున ఖర్గే గారిని పిలుచుకొచ్చి ఇవాళ మా గిరిజనులకు 12 హామీలను ఇచ్చి ఇవాళ గిరిజన ఓట్లతో ఇవాళ గద్దెనెక్కడం జరిగింది. ఇవాళ ఇటుకి 30 నెలలు అవుతున్నా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గిరిజనులకు గిరిజన మంత్రి కానీ, ఒక లంబాడీలకు మంత్రి పదవిలో కానీ కేటాయించకపోవడం చాలా బాధాకరం. అయినా ఇప్పుడు వరకు మేము ఎదురు చూడడం జరిగింది. ఇవాళ మా గిరిజనులందరూ ఏకతాటిపై వచ్చి రేపు జరిగే ఇందిరా పార్కుకు మహాధర్నాను అందరూ ఏకతాటిగా యాదాద్రి జిల్లా కమిటీ నుంచి అందరూ రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మీరిచ్చిన హామీలే, మీరిచ్చిన రిజర్వేషన్లే మేము అడుగుతా ఉన్నాం. మీరు చెప్పిన విధంగానే ప్రతి కాంట్రాక్టులో గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు. అది ఇప్పటి వరకు అమలు చేయకపోవడం, మీరు ఇచ్చినట్టే శివలాల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 1,000 కోట్లతో బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పారు. అది కేటాయించకపోవడం, అదేవిధంగా ఇవాళ మీరు ఇచ్చినట్టుగానే ఐటీడీఏని స్పెషల్ డిపార్ట్మెంట్లో కేటాయించి ట్రైకాకి ప్రతి సంవత్సరం 300 కోట్లను కేటాయిస్తామని చెప్పారు. అది కేటాయించకపోవడం, ఇలా చూస్తే అన్ని విధాలుగా మా గిరిజనులను మీరు అనగారిన విధంగా వీళ్ళను నయవంచన చేసుకుంటూనే ఇవాళ 30 నెలల నుంచి పాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మాకిచ్చిన హామీలను మీరు అమలు చేయాల్సిన అవసరం ఉంది. గిరిజనుల నుంచి ఒక మంత్రిత్వ శాఖలో రేపు కేబినెట్ విస్తీర్ణంలో తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ పట్టణంలో ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన మహాధర్నాను జయప్రదం చేయడం కోసం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈ డిమాండ్తో పాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు యాదగిరిగుట్టకు వస్తున్నారు. యాదగిరిగుట్టకు వచ్చిన సందర్భంగా శివలాల్ మహారాజ్కు భవనం కోసము ఇక్కడ మేము కొంత ల్యాండ్ను అడగడం జరిగింది. గత ప్రభుత్వం ఆ డంప్ యార్డ్ దగ్గర, మల్లాపూర్ డంప్ యార్డ్ దగ్గర ఒక ఎకరం జాగాను ప్రకటించడం జరిగింది కానీ రాతపూర్వకంగా, పేపర్ పూర్వకంగా అది బయటికి రాలేదు. అక్కడ కాకుండా డంపింగ్ యార్డ్ పక్కన, చిత్తకుప్ప పక్కన శివలాల్ మహారాజ్కి సంబంధించిన ల్యాండ్ అక్కడ కాకుండా వేరే దగ్గర కనీసం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ, మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము గిరిజనులకు ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ 12 హామీలతో పాటు మరి మిగతా హామీలను కూడా నెరవేర్చాలని, అమలు చేయాలని కోరుకుంటూ